వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పల్స్ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పోలియో చుక్కల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. చిన్నారులకు నిర్ణీత తేదీలలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమం రేపు మొదలుకొని 28, 29, 30 తేదీల్లో పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్లని ఇన్వాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. దాదాపు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అంచనా ప్రకారం మనం ఈ 3 రోజుల కార్యక్రమంలో దాదాపు 1,75,000 మందికి పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. దాదాపు 0 to 5 years ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడిని టచ్ చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ప్రజలందరూ గమనించాలి, ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మనం పల్స్ పోలియో ఎప్పుడో భారతదేశంలో ఎరాడికేట్ చేసుకున్నా ఇక్కడ మనం పల్స్ పోలియో లేకపోయినా కానీ పక్కనున్న దేశాల వల్ల మనకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది నిరంతరం పరిశీలన ఉంచుకుంటూ భారత ప్రభుత్వం ప్రతి ఏటా కూడా ఇలాంటి డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ ప్రతి బిడ్డకి కూడా పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మన జిల్లాకు సంబంధించి రేపటి చూసుకుంటే దాదాపు 1151 బూత్ పాయింట్స్ లో మనం పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా 52 మొబైల్ యూనిట్స్, అదేవిధంగా 35 ట్రాన్సిట్ పాయింట్స్, ఎక్కడైతే బస్ స్టాండ్స్ లో కానీ రైల్వే స్టేషన్స్ లో కానీ ఎక్కడైనా అవకాశం వస్తే ఎక్కడైనా ఇలా ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటే వాళ్ళందరికీ కూడా పల్స్ పోలియో చుక్కలు వేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోదావరి జిల్లాలో